అమ్మో 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 ఇంకేముంది కొంప మునిగిపోయింది ఎంతగా తగ్గించారు నిన్ను అమ్మో అమ్మో ఏమే నంగనాచి సరిగ్గా పాటలాడమే రాను మా వారి పాటలు కూడా నేర్పుతుంటే నిన్ను దానికేం తెలియదమ్మా నేనే నేర్పుతున్నాను. ఊరు కనిపిస్తాను నీకు మాత్రం ఏం తెలుసంట కాలేజీ విడిచి పట్టుకుని ఆవురు రావడం పెళ్ళంతా కోతి ఎంత రే నిన్నే ఇదిగో మీ ఇద్దరికి చెబుతున్నాను పరీక్షలు అయ్యాక మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే కాళ్ళు వచ్చేస్తాను జాగ్రత్త నిలబడుతుందా కాలేరు కొట్టేదాని అయితే పెళ్లి ఎందుకు చేశావేంటి? చదువు అయిపోయింది అతను పెళ్లి చేయలేకపోయావా? నేనేమో డబ్బు కోసం ఆశపడ్డావు, నేను ప్రేమ కోసం ఆశపడ్డాను. ఓరి నీ ప్రేమ మండిపోను ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు నీకు పోయి చదువుకో అంటావు కానీ ఫీజు కట్టావేటి? ఫీజు కట్టండి అద్దెక్కడ అన్నా మా అన్నయ్య ఈవేళ కదతే మన ఇంటికి పంపించాడు. రే అలా చూస్తావేట్రా పోయి చదువుకో ఎందుకు చూస్తాడు ఏమ్మా మీ అన్నయ్య ఇవాళ డబ్బు పంపించాడా బొళ్ళు కట్టలు కట్టి పంపించాడు అదంతా కావాల్సి వచ్చింది నీకు పని పడ చేయడం జరిగిందని నీ మొగుడు చదువుకు వేలకు వేల అవుతుంది తెలుసా నీ ఊడు పుట్ట మింగబడ్డానికి అవుతుంది మళ్ళీ చిన్ని నీకు వింత చూపిస్తానా మా అమ్మ ధనరాసు ఖజానా నిన్నే ఏమిటి కన్నీళ్ళు? మా అమ్మ ఏమన్నా అందా? ఏమనలేదండి. మరి ఓహో మీ అన్నయ్య జ్ఞాపకం వచ్చాడా? అవునండి, చిన్నప్పటి నుండి అన్నయ్యని వదిలిపెట్టి ఉండలేదు. అన్నయ్య ఎంతో గారాభంగా చూసేవాడు. ఎంత అల్లరి చేసినా కన్న తల్లే చూసి వదిన. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఏమో. సముద్రానికి ఆటుపోటులు ఉన్నట్టుగానే మానవుడు కూడా పట్టు ఊడిపో ఉండవలయ్యను. ఎంత చక్కగా రాసుకున్నావయ్యా నీ జన్మ ధన్యమైంది. అమృత గుళిక లాంటి మాటలు కదా. అమ్మమ్మ నా పరీక్షలు అయిపోయాయి. ఇంకే పరీక్షలు అయిపోయాయి నా తండ్రి పోయి తీరుగా పెళ్ళంతో ఆడుకున్నా ఆడుకుపో. అలాగేనమ్మా. రే దద్దమ్మ ఇట్లా పోయి ఆడుకోరంటే గెంతులు వేసుకుంటూ పెడుతున్నావా? రే మరి అంత పెళ్ళాం కొంగు చుతిరితే దానికి లోకు అయిపోతుందా? మరైతే దాన్ని నా పక్క పుచ్చుకుని తిరగమని దాన్ని కాస్త భయభక్తుల్లో పెట్టాలంటే అంటున్నట్టు ఉండాలరా. అప్రయోజకుడా నేను అప్రయోజకున్నా అది తెలుస్తూనే ఉందిగా. నీ పెళ్ళైన కొత్తలో 2 నెలలు నీ బావ గుడబడాలని డబ్బు పంపాడు, 3 నెలలు కాళ్ళు వేలేశాడు. ఇంకా ఎందుకు పంపించాలని ఇప్పటి వరకు ఒక్క ఉత్తరం కాసావా? ఒక్క మాట అడిగావా? ఇంకా ఎందుకమ్మా సెలవులేగా. రే సెలవులో గెలవలు నాకు తెలియదురా. వాళ్ళు అలా పంపిస్తూనే ఉండాలి, నేను ఇలా పుచ్చుకుంటూనే ఉండాలి మనేటలు. రే తప్పురా కళ్ళు పోతాయిరా. లక్ష్యం వస్తుంటే వద్దని కొడతారా చెంపలేసుకో. రే ఉత్తరం కాదు నేను రాయనమ్మా. రాయో నా నాన్న నువ్వు రాయొద్దురా. నువ్వు ఇంతటి ప్రయోజకుడు అని తెలిసే నిన్ననే రాయించి పడేశాను. స్టాంప్ అంటించకుండా రిజిస్ట్రీ ఉత్తరం లాగా టపిమని అంది తీస్తుంది వాళ్ళకి. 4వ రోజు వచ్చేస్తుంది మనీ ఆర్డర్. వెళ్ళు నీ పని చూసుకో. రే అదెక్కడికి వెళ్ళమంటే పెళ్ళం కదురుకా. వెళ్ళు మేడం ఇక్కడ చదువుకో. ఓ చూస్తున్నాలే నేను మళ్ళీ వచ్చి చూస్తాను. ఏమమ్మా ఇలా వచ్చావు? అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నానమ్మా. శుభం పంపించే. అది కాదు వదిన, ఇదిగో డబ్బు తీసుకొచ్చాను. ఆ నగిస్తే తీసుకువెళ్దామని. అలాగే ఏమమ్మా నాకేం లెక్కలు రావనుకున్నావా? వెర్రిదాన్ని అనుకున్నావా? అసలు నేను లెక్క చూడనెక్కర్లేదు. ఇలా దొంతర పట్టుకున్నానంటే తెలిసిపోతుంది. అవును వదిన, ఒక్క 5 రూపాయలు తక్కువ వచ్చింది. అలా చెప్పు. మరైతే 5 రూపాయలు తక్కువ వస్తే మా నాగమణి ఒప్పుకుంటుందా? లేకపోతే నీకు ఇప్పించిన చేత్తో నన్ను పెట్టుకోమన్నావా? విద్యా పాపాకల వాళ్ళు కాస్త పట్టు విడుపు లేకపోతే ఎలా చెప్పొద్దురా. అయ్యో కాదు మరి, నీకు అప్పిచ్చేటోడేమన్నా మేము దేవుళ్ళం, నువ్వు తిరిగి ఇచ్చేటోడన్నా దెయ్యాలం. సరేలేమ్మా ఆ మిగతా 5 రూపాయలు తీసుకొచ్చి నగ తీసుకెళ్ళు. వెళ్దామా వంటకు వేళ ఉంటుంది. వెళ్ళు. అమ్మా తల్లి నాగమణి ఇదిగో నీ పని మీదే ఉన్నా. వస్తున్నా అమ్మా వస్తున్నా. అమ్మా 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 నీకు అప్పచెప్పేయాలి. వస్తున్నా తల్లి వచ్చేసాను. నాగమణమ్మ తల్లి వచ్చేసాను. నీకో ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి?
చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. చేతిలో కానీ లేదు. పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది. అప్పు ఎవరిని అడగగలవా? తలకు మించిన బరువు ఎత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెలి సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నా కష్టానికి ఏముంది? ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరైనా అప్పటికి వస్తా. ఆగండి. అప్పు ఎవరిని అడగలమని అన్నారుగా, వెళ్ళి ప్రయోజనమేముంది? ఇవి తీసుకెళ్ళండి. జానకి, పర్వాలేదండి. చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి. ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి. చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేస్తండి. ఇసురుగా కోపంగా వచ్చేస్తున్నాడండి. అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, నేను వేస్తానుగా ఓ పొడి. ఏమండి రాయుడు గారు, మీరు మా పొలం ఎలా ఇస్తారని ఊరు వాడ కోడేకొస్తుంది. ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య ఇయడానికి ఆయన ఎవరు తీసుకోండి, మీరెవరండి? ఇదిగో రాయుడు గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా ఏం చేస్తాను? కాళ్ళు లేకపోతే అలా ఏడిపోతావేంటి? కాళ్ళు లేకపోతే బతకలేవా? కరకాళ్ళు ఎట్టుకున్నాడు ఏటండి? కోపాన్ని తగ్గించవయ్యా గోపి. రాయుడు గారికి నువ్వంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కస అనుకున్నావటయా పిచ్చోడా. మీ అన్నయ్యకి అప్పిచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఎవరారే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య. గోపికి ఏమాత్రం సంబంధం ఉండకూడదు. ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది అని. నిజమే. అబద్ధం అనుకుంటున్నావేటి? రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డా. నీ మంచితనం నాకు తెలుసు గోపి. కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటావు. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు ఈ సహాయం చేసింది. అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతిలోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృతవాక్కు? విన్నాను, వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు. వెళ్ళు. ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగులు, బాబాయ్ నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. చిత్తమయ్య.